ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానముతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. లేవియా కాండము 26వ అధ్యాయము 4వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దానము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వర్షాకాలములలో వర్షము ఒకవేళ పడకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు పడనీయకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, అది ఘోరమైనటువంటి కరువుకు దారి తీసేటటువంటి పరిస్థితులకి కారణముగా మారును. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ విషయాన్ని దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుతో ఒక మాట అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏటి మాట అంటే, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని మరి చెప్పుటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు బహు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ ఒక సందర్భంలో అతని యొక్క భార్య యెజబెలు కూడా మరి దేవునికి విరోధముగా మరి వారు నడుచుకుంటూ బహు ఘోరమైనటువంటి మరి పాపాలు వారు చేస్తూ దేవుని యొక్క కోపాన్ని రేపేటటువంటి రీతిలో వారు నడుచుకుంటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వారికి దేవుడు తగినటువంటి బుద్ధి చెప్పడానికి మరి గుణపాఠం చెప్పడానికి ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారితో ఏకీభవిస్తున్నటువంటి ఇశ్రాయేలీలకు కూడా తగినటువంటి బుద్ధి చెప్పడానికి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఏలియా ప్రవక్త ద్వారా ఇగో మరి 3.5 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరములలో అనేటటువంటి మాటను ఏలియా ప్రవక్త చెప్పినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, దాదాపుగా 3.5 సంవత్సరాలు మంచైనను వర్షమైనను మరి కురవదు పడదని ప్రియా దేవుని బిడ్డలారా ఆహాబుకు ఏలియా ప్రవక్త ద్వారా చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరముల వరకు కూడా వర్షము పడకపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17-18లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆహాబు కాలములో మరి ఏలియా ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం 3.5 సంవత్సరాలు మరి వర్షము కురవలేదు అనేటటువంటి విషయం అక్కడ మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే వర్షం అనేది పడదో ప్రియా దేవుని బిడ్డలారా, కరువు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆహాబు కాలములో కరువు ఏర్పడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వర్షము పడితే నేల విత్తనం తడిసి ప్రియా దేవుని బిడ్డలారా అది జీవాన్ని పొందుతూ ఉంటుంది. అంటే నేల కానీ విత్తనము కానీ జీవాన్ని పొందాలి అంటే తప్పక వర్షము దానికి నీరు అవసరం అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. విత్తనం మొలకెత్తి అది ఎదిగి దాని పంటను ఫలములను అది ఇవ్వాలంటే తప్పక నేలకి నీరు అవసరము, అదేవిధముగా విత్తనానికి నీరు అవసరము. అది ఏ నీరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా వర్షము రూపములో దేవుడిచ్చేటటువంటిది అయి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఒకవేళ ఇలా జరగకపోతే ప్రియా దేవుని బిడ్డలారా తినే ఆహారము దొరకని కరువు ఏర్పడుతూ ఉంటుంది. అంటే తినే ఆహారము దొరకదు. అదేవిధముగా ఆహారము దొరకకపోతే ప్రియా దేవుని బిడ్డలారా ఆకలి సంబంధించినటువంటి మరణాలు సంభవిస్తూ ఉంటూ ఉంటాయి. అవి ప్రారంభం అవుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఆహాబు కాలములో కరువు ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రారంభమైందో దాన్ని ఎదుర్కొన్నటువంటి మరి సీదోను పట్టణస్థురాలు, అదేవిధముగా సారేపతు ఊరి నివాస అయినటువంటి విధవరాలు ఏలియా ప్రవక్తతో ఇలా అంటున్నట్లు మనం చూస్తుంటాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12లో మనం చూస్తున్నప్పుడు, మేము చావకముందు మా దగ్గర ఉన్న ఆ తొట్టెలో పట్టెడు పిండి
బుడ్డిలో నున్నటువంటి కొంచెము నూనె దానితో ఒక అప్పము చేసుకొని మేము మా ఆకలి తీర్చుకుందామని మేము అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఆహారాన్ని తిని రేపటి నుండి మాకు ఆహారం దొరకదు, ఈ భయంకరమైన కరువు ఎంతకాలం ఉంటుందో చెప్పలేము గనుక మరి ఈ రోజుతోనే ఈ ఆహారాన్ని తిని మరి రేపటి దిన పరిస్థితి నుండి మరి మేము ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామో చెప్పలేము. కానీ ఏదేమైనా మరి కరువు అనేది అది మా మరణానికి కారణంగానే మారుతుంది కనుక మేము చావక ముందు మేము మా దగ్గర ఉన్న ఈ రోజుకి సరిపడా ఈ యొక్క మరి పిండితో నూనెతో మరి ఆ యొక్క అప్పాన్ని చేసుకొని మేము తిని ఇక ఏ విధముగా జరిగితే ఆ విధముగా మేము ముందుకి సాగిపోతాం. ఏది ఏమైనా మరి కరువు అనేది మాకు ఏదో రకమైనటువంటి రీతిలో మరణాన్ని తెస్తుంది, నాకు నా కుమారునికని ఆమె ఏలియా ప్రవక్త దగ్గర తన యొక్క మాటల ద్వారా ఆ విషయాలను తను వ్యక్తపరిచినట్లు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను మీకు తెలియజేస్తున్నానంటే దేవుని వాక్యములోనే ప్రియా దేవుని బిడ్డలారా మరి వర్షం అనేది పడకపోతే మరి నేలకి విత్తనానికి నీరనేది అందకపోతే దొరకకపోతే ప్రియా దేవుని బిడ్డలారా పంట అనేది పండకపోతే ప్రియా దేవుని బిడ్డలారా కరువు అనేది ఏర్పడుతుంది. ఆ కరువు ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పశువులకు ఆహారము దొరకక అవి కూడా చనిపోతాయి. ఈ విషయాన్ని గమనించండి, అవి కూడా చనిపోతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే విషయం రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తున్నప్పుడు గడ్డి కొరకు ఓబజ్యాకు ఆజ్ఞ మరి ఆహాబు మరి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు రాజైన ఆహాబు పశువుల యొక్క ఆహారం కొరకు గడ్డి కొరకు మరి ఓబజ్యాకు ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తుంటాం. అంటే వాటి ఆహారము దొరకకపోతే వాటికి ప్రియా దేవుని బిడ్డలారా పశువులన్నీ గుర్రములు కంచరగాడిదలు చనిపోతాయని ఆహాబు ప్రియా దేవుని బిడ్డలారా ఓబజ్యాకు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. వాటి ప్రాణములను కాపాడుటకై వాటికి సంబంధించినటువంటి ఆహారమును సమకూర్చు నిమిత్తము రాజైనటువంటి ఆహాబు ఒకవైపునకు వెళ్ళాడు, ఇంకొక వైపునకు ఆ గృహ నిర్వాహకుడైనటువంటి ఓబజ్యా వెలుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కరువు అనేది మనుషులు మరణాన్ని తెచ్చేదే కాదు కానీ మనుషులకు ప్రియా దేవుని బిడ్డలారా పశువులకు కూడా మరణాన్ని తెచ్చేటటువంటి భయంకరమైనటువంటిది మరి కరువు అని మరి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వర్షములు కురవకపోతే పంట లేక కరువు ఏర్పడును. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే దేవుడు అంటూ ఉన్నాడు, మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను. దీని ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేశములో కరువు అనేది ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే వర్షమును ఆయన దాని కాలంలో కురిపిస్తాడో ప్రియా దేవుని బిడ్డలారా మరి నేల తడవడమే కాకుండా మరి విత్తబడినటువంటి విత్తనానికి నీరు అందించబడి సమృద్ధి అయినటువంటి పంట పండడం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా కరువు అనేది దేశములో ఉండకుండా సమృద్ధి అయినటువంటి ఆహార పరిస్థితులు ఉండేటటువంటి రీతిలో దేవుడు కలుగు చేస్తానని దేవుడి వాగ్దానము ద్వారా మరి ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నట్లు ఇశ్రాయేలును బలపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆకలి కేకలు అనేవి ఉండవు. ఎందుకంటే ఆహార సమృద్ధి అనేది ఉండేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆకలి కేకలు అనేవి ఉండవు. కడుపు నిండా సమృద్ధి అయినటువంటి ఆహారము మరి సమకూర్చబడుతుంది, దొరుకుతుంది. కనుక ఆకలి కేకలనేవి ఉండవు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మనుషుల ప్రాణాలు పశువుల ప్రాణాలు సజీవంగా ఉంటాయి. ఎందుకంటే వాటికి ఆహారము దొరుకుతుంది, మనుషులకు మరి సమృద్ధి అయినటువంటి మంచి ఆహారం అనుగ్రహించబడుతుంది. కనుక ప్రాణాలు నెమ్మదిని పొందుతూ ప్రియా దేవుని బిడ్డలారా అవి సజీవంగా ఆరోగ్యకరమైన స్థితిని అనుభవిస్తాయి అనేటటువంటి విషయాలు మనకి ఈ వాగ్దానం ద్వారా తెలియపరచబడుతున్నాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఘోరమైనటువంటి కరువులను తట్టుకోలేక ఊర్లను పట్టణాలను విడిచి వెళ్ళిపోవలసినటువంటి పని ఇక మీకు ఉండదు అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నట్లు ఈ వాగ్దానము ద్వారా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇన్ని సమస్యలకు వర్షములు దాని కాలములో మరి దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చి సమృద్ధిని ఆరోగ్యకరమైన స్థితిని సంతోష స్థితిని నెమ్మదితో కూడినటువంటి మరి స్థితిని ఇచ్చదనని దేవుడు ఇచ్చినట్లు వాగ్దానమును మరి చేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరితో అంటే తన ప్రజలైన ఇశ్రాయేలీలతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 147వ కీర్తన 8, 9, 14, యాకోబు రాసిన పత్రిక 5:8 ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలకు సంబంధించిన విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే కీర్తనలో ఉన్న విషయాలను ఒకసారి చదివి వినిపిస్తున్నాను. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా మరి వర్షాన్ని ఆయన మరి భూమికి అనుగ్రహిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దాని ద్వారా పశువులకు ఆహారాన్ని, మనుషులకు, మానవాళికి, సర్వమానవాళికి ఆహారం ఇచ్చు ఒక అద్భుతమైనటువంటి పోషకునిగా ఆయన ఉన్నట్లు దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ వాగ్దాన ఈ వివరణ ద్వారా, ఈ వాగ్దానములు ఉన్న ఈ విషయాల ద్వారా ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ప్రియా దేవుని బిడ్డలారా జీతాలు పడవలసినటువంటి సందర్భాల్లో ఆ జీతాలు పడకపోవటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఇక నెలంతా కూడా ఒక రకమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితులు అనుభవించినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే మరి ఒక నెల ఆ పోషణ అంతా నడిపించబడాలి అంటే తప్పనిసరి జీతాలు పడవలసిన సమయంలో జీతాలు పడితే ఆ కుటుంబ ఆ పరిస్థితులన్నీ కూడా ఆ నెలంతా చాలా చక్కగా ముందుకు నడిపించబడతాయి. ఒకవేళ పడకపోతే ఆ జీతాలు ప్రియా దేవుని బిడ్డలారా పరిస్థితులన్నీ కూడా ఏమంటే ఎక్కడికక్కడ ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. పరిస్థితులు కొంత మరి ప్రతి ఒక్కరి దగ్గర మరి మనం ఏదో రకమైనటువంటి రీతిలో రిక్వెస్ట్ చేసో ఏదో రకంగా మాట్లాడుతూ ఇగో వచ్చే నెల నేనేదో ఆ జీతాలు వచ్చిన వెంటనే నేను ఈ యొక్క నెలది ఆ నెలది కూడా నేను అందజేస్తానని మనం ఎవరి దగ్గర అయితే ఏ రకంగా ఏవే వాటిని మనం వాడకాల రూపాలు పొందామో వాళ్ళకి చెప్పుకోవలసినటువంటి పరిస్థితి, ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి వారి దగ్గర నుండి కొన్ని వస్తువులు పొందుకునే పరిస్థితి. అయితే దేవుడు అంటున్నాడు అలాంటి పరిస్థితులు నీవు ఏ రకంగా మరి అనుభవించేటటువంటి పరిస్థితులు లేకుండా ఇగో జీతాలు పడే కాలములో ఆ జీతాలు పడేటట్లు నేను చేస్తాను. పెన్షన్లు పడేటటువంటి కాలములో పెన్షన్లు పడేటట్లు నేను చేస్తాను. అదేవిధముగా మరి కాలేజీలు తెరవబడినప్పుడు ఆ బిడ్డల యొక్క ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫీజులు కట్టేటటువంటి ఆ పరిస్థితికి అన్నిటిని నేను సమకూరుస్తాను. అదేవిధముగా స్కూల్స్ కూడా తెరవబడుతున్నప్పుడు ఆర్థికపరమైనటువంటి భారాలు మన మీద పడుతూ ఉంటాయి. ఒక రకమైనటువంటి కలవరము, ఆందోళన. మరి స్కూల్స్ తెరవబడుతున్నాయి, మరి ఎలా వీరికి సంబంధించినటువంటి బట్టలు, ఫీజులు, ఈ ఆర్థికపరమైన పరిస్థితులు. ప్రియా దేవుని బిడ్డలారా ఆ సమయానికి దేవుడే వాటన్నిటిని సమకూర్చి ఇస్తాను అని ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా వర్షాకాలములలో వర్షములు కురిపించదను అనేటటువంటి రీతిలో ఈ వాగ్దానం ద్వారా ఇన్ని మరి అర్థాలతో కొన్ని విషయాలు ఆయన మనకి తెలియపరుస్తున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా దేని కొరకు దిగులు చెందక, ఆందోళన చెందక, దేని కొరకు చింతపడకుండా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఆయన ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఈ వాగ్దానం ద్వారా ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మనం ఆయన విశ్వసించాం, ఆయన ప్రజలుగా మనం ఉన్నాం. కనుక మనకు సంబంధించిన ప్రతి దానికి సంబంధించిన ఆర్థికపరమైన ప్రతి బాధ్యత ఆయన అంటున్నాడు నాది అని అంటూ ఉన్నాడు. దేని కాలంలో దానిని మరి ఆయన మనకు దయచేసి మనకున్నటువంటి కొన్ని భారాలను తేలిక చేసి మన ముందుకు నడిపిస్తానని ఆయన ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. రండి ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ వాగ్దానాన్ని మనం ముగించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అరుదిన ఈ వాగ్దాన ఈ ధ్యానాల ద్వారా అయా ఇగో ప్రభువా మరి నిన్ను విశ్వసించిన నీ బిడ్డలను ఈ విధంగా బలపరచడానికి, ప్రభు ఆదరించడానికి, మానసిక నెమ్మది సమాధానము కలిగి విశ్వాసముతో వారి జీవితాలు దేవా నీలో కొనసాగించినట్లు ప్రభు ఇగోనైనా ఈ వాగ్దాన పరిచర్య ద్వారా అయా మమ్మల్ని మీరు వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభు. ఇవి నీ మాటలు గనుక
ఈ మాటలను ప్రతి ఒక్కరూ విశ్వసించి ప్రభా నీ కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానములను ఆశీర్వాదాలు వారు పొందుకున్నట్లు మీ కృప దయచేయమని ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారి అక్కరల అవసరతలు తీర్చి వారు తలపెట్టే కార్యాలు సఫలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక ఆమేన్ ఆమేన్.